రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. దీంట్లో భాగంగా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను కట్టి రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు కనీసం ఒక పంటకైనా నీరు అందించేదానికి తగిన చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం. అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తగిన పరిశ్రమలను నెలకొల్పవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క ఆఫీసులను ఈ ప్రాంతంలో నెలకొల్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము 1 స్టేట్ 1 RRB నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక రాష్ట్రానికి ఒకటే గ్రామీణ బ్యాంకు అని. దాంట్లో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నింటినీ మెర్జీ చేసి ఒకే గ్రామీణ బ్యాంకును నెలకొల్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ను పెద్ద బ్యాంకు హెడ్ క్వార్టర్స్లో కానీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో కానీ పెట్టాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పెద్ద బ్యాంకు, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కడపలో ఉన్నాయి. దానికి చెస్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఇక్కడ ఎక్కువ శాఖలను రాయలసీమ అంతటా కూడా కలిగి ఉంది. ఇది ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా రైతాంగానికి, చిన్న వ్యాపారులకు, కూలీలకు ఇక్కడ ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఉంది. మంచి బిజినెస్ కూడా చేస్తూ ఉంది. దీని యొక్క సేవలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ యొక్క గ్రామీణ బ్యాంకు యొక్క ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్సు కడపలోనే ఉంచాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వము స్పందించి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ను కడపలోనే ఉంచవలసిందిగా మేము కోరుతున్నాం. మా రాయలసీమ విద్యావంతుల వేదిక కూడా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ను కడపలోనే ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను గోపిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కో కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక.